జనం భోజనం చేసేద్దామండి. ఇది వచ్చేసి పీతావకాయ అండి, జస్ట్ ఫ్రెష్ గా పెట్టారు. ఆవకాయ ఏంటంటే చిన్న చిన్న పీతలు అయితే పెడతాం అనమాట. ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటది, పెద్దది అయితే ఎక్కువ ఉంటది కదా. అలా గుజ్జు తీసుకుని తింటే టేస్ట్ మామూలుగా లేదు. నిజంగా ఒరిజినల్ పీత కర్రీ టేస్ట్ అయితే వచ్చింది. నేనైతే మొత్తం ఇవి కూడా నవ్వులేసాను, అంత బాగుంది. గోదావరి మిక్చర్ అంటే దాంట్లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి అండి. వెల్లుల్లిపాయ సైజ్ చూసారు ఎంత ఉందో, ఫ్రెష్ గా తయారైంది అనమాట. పైగా హార్ట్ కి చాలా మంచిది అంటారు ఇది. తీర్ములు కూడా బాగా ఫాస్ట్ గా వస్తాయి. ఇంక నెక్స్ట్ కోడిగుడ్డు పచ్చడిలు బీరకాయ అనమాట, ఒక మంచి కాంబినేషన్ అండి. ఇది ఏంటంటే మమ్మీ కొంచెం పెద్ద పచ్చడిలు వేస్తారనమాట. టేస్ట్ అయితే చెత్త కొట్టింది. ఇలా నెక్స్ట్ కోడిగుడ్డు వైట్ ఎల్లో ఇలా పచ్చడి కలిపిందని నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ వచ్చి చింత చిగురు పచ్చడిలు అండి. నిజంగా బుర్ర పాడు అనమాట, అంత బాగుంటదండి ఈ కర్రీ. అద్దట్టు చిన్న చిన్న పచ్చడిలు అయితే వేసి కుక్ చేశారు. చాలా మంది చింత చిగురు వచ్చిందనే తెలియదు, చాలా మంది షాక్ అయ్యారు. చింత చిగురు ఎక్కడ దొరికేసిందా అని చెప్పి. మనకి ఏంటి అన్ని అలా ముందే దొరికేస్తే ముందే తెచ్చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు అండి, గడ్డి చేప అనమాట. చెరువు చేపలో బాగా మోస్ట్ ఫేమస్ అనమాట అండి ఈ చేప. బొచ్చురు సేలవతి ఎక్కువ తింటారండి, దానికన్నా ఎక్కువ తినేది ఇది అనమాట అండి. నీట్ గా పచ్చిమిరపకాయ తెలుసు కదా, పులుసులో గానీ ఇగురులో గానీ అదిరిపోద్ది పచ్చిమిరపకాయ, నాకు ఎంత ఇష్టమో. ఇది చూసారు కొవ్వు మొక్క అనమాట అండి, ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదేంటంటే ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మోషన్స్ అయి పట్టుకుంటాయి. ఇప్పుడు ఒకసారి అలా పట్టుకున్నాను అనమాట, మళ్ళీ అప్పటి నుంచి చాలా తక్కువగానే తింటాను అనమాట అండి. కంప్లీట్ గా ప్లేట్ అలా ఖాళీగా తినాలన్నమాట. ఇప్పుడు ఫుడ్ అలా ఎంజాయ్ చేస్తూ తింటాను. చూసి చల్లమిర్చి అండి. ఈ రోజులో చల్లమిర్చి ఎక్కడైనా సరే ఉప్పుతోనే దొరుకుతాయి అనమాట. ఇలా ఫ్రెష్ గా పెరుగులో నానబెట్టి ఇలా కమ్మగుండి ఎక్కడ దొరకవు, మన దగ్గర అయితే దొరుకుతాయండి. ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు సీజన్ అనమాట. పైన గోదావరి మినిస్టర్ అని ఉంటది, ట్రై చేయండి.